హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర ఖర్చులు వస్తాయి. దాని తర్వాత లోపల వైపు మనం ఓవర్లాక్ అనేది చేయించుకుంటాం. అలా కాకుండా మనకి ఇలా రా సిల్క్ క్లాత్లు అవి వచ్చినప్పుడు దారాల కింద ఎంత ఓవర్లాక్ చేసినా గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఇన్విజిబుల్గా ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. నేను లైనింగ్కి బుక్కలు అనేవి ఏమైనా ఉంటే కనుక జాయింట్ చేస్తానండి. ఒకవైపు నాకు జాయింట్ వచ్చింది, ఆ జాయింట్ అనేది లైనింగ్ నేను జాయింట్ చేస్తాను. దాని తర్వాత లైనింగ్ రెండు అంచులు ఒకేలా ఉండేటట్టుగా హ్యాండ్ మనం చూసుకోవాలి. ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పటికి మనం జాయింట్ చేసుకున్న అతుకుతో పాటుగా కిందనున్న లేయర్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి, సరేనా. దాని తర్వాత లోత్ అనేది ఎప్పుడు కూడా మనం కటింగ్లో తీయం కదా, స్టిచ్చింగ్ చేసినప్పుడే తీస్తాం. రెండు అంచులు ఒకేలా ఉన్నాయో లేవో చూసుకుని ఇలా ట్రిమ్ చేసుకుని తీసుకోవాలి, సరేనండి. ఇన్విజిబుల్ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ పీసు ఒకేలా కటింగ్ అన్నది ఉండాలి. ఏది ఎక్కువ తక్కువ ఉన్నా సరే తర్వాత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడు లోత్ అనేది తీసుకుందాం. అతుకులు ఖర్చులు ఉంటాయి చూసారా, అది కాకుండా రైట్ సైడ్ వైపు ఇలాగా మనం ఫస్ట్ లైనింగ్కి మనం మార్కింగ్లన్నీ పెట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ అని, ఈ హ్యాండ్ కూడా ఇలా రైట్ సైడ్ అని, అంటే ఖర్చున్న వైపు కాకుండా ఖర్చు లేనప్పుడు, అంటే మనకి అతుకు లేని వైపు, సరేనండి. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఇలా తీసుకుని రెండు రైట్ సైడ్లు మధ్యలో, అంటే ఇలా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకుని రాంగ్ సైడ్ ఏమో పై భాగం వైపు ఉండేటట్టు చూసుకుని ఎదురెదురుగా ఇలా పెట్టుకోవాలి. ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటే లోపల వైపు మనకి రైట్ సైడ్లో ఉంటాయి, రాంగ్ సైడ్లో ఏమో పై భాగం వైపుకి కింద భాగం వైపుకి ఉంటాయి, సరేనా. ఇప్పుడు ఇలా హ్యాండ్లు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఒకే సైజుని ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసేసుకోండి, సరేనా. దాని తర్వాత లోత్ తీసుకోవాలి. ఇక్కడ సెంటర్ నుంచి ఇటువైపు ఏదో ఒకవైపు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇటువైపు నుంచి సెంటర్ నుంచి ఒక 2 ఇంచులు వదిలేయాలి. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచులు బ్లౌజ్ ఖర్చులకి వదిలేసి, ఖర్చులు 2 ఇంచులు పెట్టినట్టయితే కనుక 2 ఇంచులు వదిలేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సెంటర్ పాయింట్ చూడాలి, ఈ రెండు మార్కింగ్లకి మధ్యలోని. దాని తర్వాత 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే మీరు లోతు తీస్తారో అలాగే అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ సెంటర్ నుంచి ఈ చివరికి ఇలా మనం షేప్ అన్నది ఇచ్చేసుకోవడమే, సరేనా. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత కటింగ్ చేసేయండి. కదలకుండా రెండు హ్యాండ్స్ కూడా ఒకే రకంగా కటింగ్ వచ్చేటట్టుగా ఇలాగ కటింగ్ చేసేయండి. మామూలుగా లైనింగ్ బ్లౌజ్ అయితే ఒరిజినల్ పీస్ జాయింట్ చేసేసిన తర్వాత మనం లోత్ అనేది తీస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది వేరువేరుగా స్టిచ్ చేయాలి కాబట్టి ఈ లోత్ తీసిన దగ్గర ఇలా మార్కింగ్లు పెట్టేసి లైనింగ్కి మాత్రమే తీయండి, సరేనా. దాని తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ని తీసుకోండి. తీసుకొని ఇది చూస్తారు కదా, బార్డర్ వైపు ఎటు ఉందన్నది చూసుకుని రైట్ సైడ్ వైపు కాకుండా రాంగ్ సైడ్ వైపు, మామూలుగా మనం ఇలా ఇది రాంగ్ సైడ్, సరే రాంగ్ సైడ్ వైపు మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, ఇలా మనం పెట్టాలి. ఈ రైట్ సైడ్ అన్నది లైనింగ్ పై భాగం వైపు ఉండేటట్టు చూసుకుంటే ఈ లైనింగ్ అతుకు అన్నది లోపల వైపుకి ఉంటుంది, బయటకు కనిపించకుండా, సరేనా. ఇలా మనం ఇలా జాయింట్ అయిన తర్వాత మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే రకంగా ఒకదాని మీద ఒకటి పెట్టండి. రైట్ అంటే మనకి ఒరిజినల్ పీస్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఈ మనకి రైట్ మార్కింగ్ పెట్టింది పై భాగం వైపు వచ్చేటట్టు పెడితే చక్కగా మీకు రెండో హ్యాండ్ దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇలా పిన్నులు అనేవి ఇలా పెట్టేసుకోండి. ఆ చివరి నోటి ఈ చివరి నోటి ఇలా సెంటర్లోని ఇలా ఒకటి పెట్టేస్తే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయకుండా ఇక్కడ ఏంటంటే మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో ఒరిజినల్ పీస్ కూడా సేమ్ అదే రకంగా ఇలా కటింగ్ అన్నది చేసేసుకోండి, సరేనా. సేమ్ అదే రకంగా కటింగ్ చేసి ఎక్కడా కూడా లైనింగ్ కన్నా ఒరిజినల్ పీసు ఎక్కడ ఎక్కువ లేకుండా ఇలా చూసేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇన్విజిబుల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా లైనింగు ఒరిజినల్ పీసు ఒకే లెవెల్లోకి ఉండాలి, సరేనండి. ఈ రకంగా మనం కటింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక కట్ పెట్టండి ఫ్రంట్ పార్ట్లోని, సరేనా, అంటే మనం లోతు తీసుకున్న దగ్గర, సరేనా. ఇలా కటింగ్ పెట్టిన తర్వాత ఇది పక్కన పెట్టండి. సేమ్ అదే రకంగా రెండో హ్యాండ్ కూడా మనం ఇలా చూస్తారు కదా, ఒరిజినల్ పీస్కి రాంగ్ సైడ్ వైపు మనం లైనింగ్ ఇలాగా ఇటువైపుది కూడా రైట్ మార్కింగ్ పెట్టింది పై భాగం వైపు కనిపించేటట్టుగా లైనింగ్ని ఇలా పెట్టి పిన్నులు పెట్టి సేమ్ అదే రకంగా ట్రిమ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒకవైపు హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను, సరేనండి. ఇప్పుడు మన హ్యాండ్ మనకి బాడీ తీసుకోండి. చూసారు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసాము, షోల్డర్ కుట్లు కూడా కనిపించకుండా. ఈ క్లాస్ కూడా మీకు నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను, మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇలా కదా ఎదురెదురుగా రైట్ సైడ్ ఇలా ఉండేటట్టే కదా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసింది, కటింగ్ పెట్టింది అంటే లోతు తీసింది ఫ్రంట్ భాగం వైపుకి వచ్చిందా లేదా చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చింది కాబట్టి ఇటువైపు, ఈ హ్యాండ్ ఇటువైపుదే, సరేనా. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పిన్నులు పెట్టాను చూసారా, ఈ పిన్నులు రిమూవ్ చేసేయండి. అలాగని చెప్పేసి మరి విడదీసి వద్దు, క్లాత్ని అలాగే ఉంచండి. జస్ట్ ఇలా పిన్నులు తీసేసి ఎలా ఉన్నది అలాగే
ఇలా పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మామూలుగా అయితే కనుక లైనింగ్ జాయింట్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి స్టిచ్ చేస్తాం. అలా కాకుండా ఇలా సపరేట్ చేయండి. లైనింగ్ని ఒరిజినల్ పీస్ని ఇలా తిరిగేసి, చూసారు ఒరిజినల్ని పైకి తిరిగేసి లైనింగ్ ఏమో ఇలా కింద భాగం వైపు నుంచి, ఒరిజినల్ పీస్ ఏమో ఇలా పై భాగం వైపు నుంచి ఇలా వస్తాయి. సెంటర్లోనేమో మన బ్లౌజ్ బాడీ ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా పట్టుకుని కరెక్ట్గా సెంటర్ పాయింట్ మిస్ కాకుండా ఫస్ట్ ఒక పిన్ అన్నది ఇలా పెట్టేయండి. ఇలా చూస్తారు కదా ఇలా పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇలాగ ఇప్పుడు ఇక్కడ కదలకుండా ఉంటుంది కదా, ఇలా మన వైపుకి ఇటు ఈ యాంగిల్లోకి ఇలా తెచ్చుకొని మనం హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగా హ్యాండ్ అంచు, ఒరిజినల్, బాడీ అలాగే లైనింగ్ 3 పొరలు కూడా సున్నితంగా ఒకేలా వచ్చేటట్టుగా కలిపి పట్టుకుని మధ్యలోని ఇలాగ పిన్నులు పెట్టేసుకుంటూ వచ్చేయండి. ఇదే రకంగా మనం ఎక్కడ ఏది కూడా సాగదీయవలసిన అవసరం లేదు, లాగి పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా సున్నితంగా ఈ 3 అంచుల్ని కలిపి జస్ట్ ఇలా కలిపి పట్టుకోవడమే. ఇలా పట్టుకుని నీట్గా పిన్నులు పెట్టేసుకున్నారనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అలవాటు ఉంది అని అనుకున్న వాళ్ళు సెంటర్ పిన్ మాత్రమే పెట్టుకుని అలా కొలుచుకుని వెళ్ళి అక్కడి నుంచి ఎప్పుడు మనం హ్యాండ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తాం అలా చేయొచ్చు. కానీ ఇన్విజిబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి మరీ అంత ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పిన్నులు పెట్టేసుకుంటే ఒక్క 2 నిమిషాలు కేటాయించాము అంటే కనుక మీకు హ్యాండ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ చివరి వరకు ఇలా పిన్నులు పెట్టాం కదా, దాని తర్వాత చూడండి ఎంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇటువైపు నుంచి ఈ చివరి వరకు కూడా సేమ్ అదే రకంగా ఇంకొక 2-3 పిన్నులు ఇటువైపు కూడా పెట్టేశారు అంటే కనుక ఇంకా మీకు పూర్తిగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలాంటి లుక్ అయితే వస్తుందో సేమ్ అదే రకంగా మనకి స్టిచ్చింగ్ అయినట్టుగానే ఈ పిన్నులు పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా 3 పొరలు కలిపి నీట్గా పట్టుకోవాలి. ఇలా 3 పొరలు కలిపి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడికి ఇలా పిన్ పెట్టేయండి. సరేనా. దాని తర్వాత ఇది చాలా సింపుల్ అనమాట. అంటే సపరేట్ మనం ఒక కుట్లోని కుట్టేది సపరేట్గా అటు ఇటు కలిపి మనం ఈ హ్యాండ్ పీస్ని పెడుతున్నాం, అంతే తేడా. ఇంకా అంతకన్నా మనకి ఇక్కడ ఏమీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, ఏమీ పెద్ద మార్పులు కూడా ఏమీ లేవు. సరేనండి. ఈ రకంగా లాస్ట్ వరకు కూడా పిన్నులు అనేవి ఇలా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఈ చివరి వరకు ఇలా ఈ చివరి వరకు కూడా పిన్ పెట్టేయండి. నేనైతే ఇక్కడ వరకు పిన్ పెట్టేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు ఎప్పుడు కూడా మరీ చివరికి కుట్టుకోకుండా ఆరెంజ్ మార్జిన్ ఉండేటట్టుగా చూసుకోండి. సరేనా. ఇప్పుడు ఈ 3 పొరలని ఇలా స్టార్టింగ్లో ఇలా పట్టుకొని నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. పిన్నులు వస్తాయి కనుక మధ్యలోని తీసేసి పిన్నులు పెట్టాం కదా అని చెప్పేసి ఫాస్ట్గా కుట్టేయకుండా ఈ 3 పొరలు కూడా ఉండి ఎక్కడ ముడతలు పడకుండా ఫోల్డ్ అవ్వకుండా క్లాత్ ఉందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకుంటూ దగ్గరికి వచ్చేటప్పటికి పిన్ను రిమూవ్ చేసుకుంటూ 3 పొరల్ని పర్ఫెక్ట్గా మళ్ళీ ఒకసారి సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేయండి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెమ్మదిగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనకి కిందనున్న లేయర్లు ఎలా ఉన్నది, మధ్యలో ఉన్న లేయర్ ఎలా ఉందో కనిపించదు కాబట్టి ఎక్కడైనా చిన్న ఫోల్డింగ్ వచ్చినా సరే మళ్ళీ కుట్టు విప్పి మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తాయి. కాబట్టి ఇప్పుడే ఈ 3 లేయర్లు కూడా మన చేతితో అదిమినా సరే తడిమినా సరే మనకి ఎక్కడైనా ఫోల్డింగ్ కట్ట పడినట్టు అనిపిస్తే కనుక మనకి తెలిసిపోద్ది. అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేయండి. బిగినర్స్ అయితే కనుక బాగా స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే తిరిగి ఉంటుంది కాబట్టి ఎలా అయినా సరే మనం స్టిచ్చింగ్ అనేది చేసేయవచ్చు. సరేనండి. ఈ రకంగా ఈ 3 పొరలని కలుపుతూ నీట్గా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయాలి. పిన్నులు ఏమైనా అడ్డొస్తే కనుక తీయడం మాత్రం మర్చిపోకండి. లేదంటే కనుక మనకి మిషన్ నీడిల్ అన్నది విరిగిపోద్ది. సరేనా. ఇలా పిన్నులు రిమూవ్ చేసుకుని 3 పొరలు ఇలా సమానంగా పట్టుకుంటూ నీట్గా లాస్ట్ వరకు స్టిచ్ చేసేయండి. దాని తర్వాత డబుల్ స్టిచ్ అన్నది మీరు డబుల్ స్టిచ్ వేసుకోవడం మర్చిపోకండి. దాని తర్వాత చూసారు కదా ఇలా రిమూవ్ చేసి ఇలా తీసిన తర్వాత ఒరిజినల్ వైపు అంటే ఎప్పుడైనా రైట్ సైడ్ వైపు ఎక్కడైనా ముడతలు పడ్డాయా కుచ్చులు పడ్డాయా అన్నది చూసుకోండి. ఇది చూసారు ఇది పర్ఫెక్ట్గానే వచ్చింది. అలాగే లైనింగ్ వైపు కూడా ఎక్కడైనా ముడతలు పడ్డాయేమో చూసుకోండి. ఎక్కడా కూడా ఏమీ లేదు, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అదే రకంగా ఇలా ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ కుట్ల దగ్గర మనకి ఈ రైట్ సైడ్ అంటే చూస్తున్నాం లైనింగ్ వైపు ఎలా కుట్టుపడిందో తెలియదు కదా, అక్కడ కూడా కరెక్ట్గా ఇదే మార్జిన్తో కుట్టుపడిందా, ఏదైనా లైనింగ్ చివరికి వచ్చేసిందా కుట్టు అన్నది చూసుకోండి. అలా జారినట్టు ఏమైనా అనిపిస్తే మళ్ళీ కుట్టు విప్పి కుట్టు వేసుకోండి. అంతే తప్ప ఎందుకంటే ఇది మళ్ళీ ఒకసారి కంప్లీట్ చేస్తామంటే మళ్ళీ కుట్లు కుట్టడానికి వీలు ఉండదు. తర్వాత ఇలా తీసి సెంటర్లోని ఇలా కింద భాగం వైపు చేసి ఒక పిన్ పెట్టండి. మాత్రం వదిలేసి ఇలా నీట్గా చూసారు ఎక్కడ ముడతలు అన్నది రాదనమాట. పర్ఫెక్ట్గా పైనుంచి ఇలా చేతితో అదుముతూ ఈ కింద భాగం వైపుకి చూసారు కదా ఇక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి ఇలా అంటే హ్యాండ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒక బార్డర్ కన్నా కొద్ది పైకి ఇలాగా ఒక పిన్ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు
మీరు మామూలుగాని హెమ్మింగ్ బెల్ట్ వేయాలంటే చివరి నుంచి చివరికి లైనింగ్ ఒరిజినల్ పీస్ని మనం ఒకసారి కుట్టేసి దాని తర్వాత హెమ్మింగ్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్కి వేసినట్టుగా వేసేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్కి. లేదంటే థ్రెడ్ పైపింగ్ వేయాలంటే థ్రెడ్ పైపింగ్ వేయచ్చు. లేదు ఇలాంటి బార్డర్స్ ఏమైనా వచ్చాయి చూసారు కదా, నాకు ఇక్కడ జరీ అంచులా ఉంది కదా, థ్రెడ్ పైపింగ్ వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అంచు వరకు, ఈ జరీ వచ్చిన అంచు వరకు పావించే కదా మనం మార్జిన్ కటింగ్ చేసాం. ఈ పావించ్ అన్నది ఇలా ఈ కింద వైపు పై వైపు ఎలాగా పాదం ఖర్చు స్టిచ్ చేస్తాం కాబట్టి నేను హ్యాండ్ అంచుని పావించే మార్జిన్ వదిలేను. ఆ పావించు లైనింగు ఒరిజినల్ పీస్ రెండు లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంచు పర్ఫెక్ట్గా అంచుకి కుట్టడం అన్నది రావాలి. కుట్టు మీద మనకి గ్రిప్ అనేది ఉండాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ చిన్న జస్ట్ ఇలాగ మనం ఫోల్డ్ చేసామో తర్వాత ఈ అంచుకి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ మీద పెట్టేటప్పటికి పైన ఎక్కడ కూడా ఫోల్డింగ్ ముడతలు గట్ట లేకుండా ఈ మన పిన్నులు పెట్టిన దగ్గర నుంచి కింద క్లాత్ అన్నది మనకి సాఫ్ట్గా మనకి ఎక్కడ ముడతలు లేకుండా ఉండాలి. అలాంటప్పుడే మనం రెండు కూడా ఒకటే లెవెల్లోని ఫోల్డింగ్ చేసామని అర్థమవుతుంది. ఇలా రెండు అంచులు ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా పెట్టండి. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకోండి, ఇక్కడ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి. ఇలా ఇక్కడ వరకు పిన్నుల వరకు మాత్రమే మీరు ముడతల కట్ట లేకుండా చూసుకోగలిగితే మీకు హ్యాండ్ ఇంకా అసలు ఎక్కడ కూడా మీకు ఫోల్డింగ్స్ అనేవి రావు. సరేనా, చాలా సింపుల్ అనమాట. కిందన ఒక పావించు, పైన ఒక పావించు, ఈ రెండు కూడా ఒకే లెవెల్లో ఫోల్డ్ చేసుకొని లైనింగ్ అంచు మీదకి ఈ ఒరిజినల్ పీస్ అంచుని పెట్టి అంచు అంటే కుట్టు కొడితే మనం హెమ్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలాంటి జరీ వర్క్లు అంటే అంచులు ఉన్న బార్డర్లు వచ్చినవి ఏమైనా అయితే కనుక ఇలా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. లేదు థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టమే. సరేనండి, ఈ రకంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా తిప్పిన తర్వాత చూసారు కదా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. అలాగే ఈ అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచుల్ని ఇలా కుట్టి మనం ఒరిజినల్ పీస్ని లైనింగ్ పీస్ని జాయింట్ చేసేస్తాం. అదే రకంగా ఈ చివరన కూడా ఇలాగ స్టిచ్చింగ్ చేసేయండి. ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుంటే మనకి బ్లౌజ్ అంతా ఫిట్గా కుదురుతుంది. తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర హ్యాండ్ పీస్ మిగిలింది కదా, దాన్ని ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి. మరి కింద వరకు వెళ్ళొద్దు, ఈ చంక భాగం దగ్గర మాత్రమే ట్రిమ్ చేసుకోండి. కిందన వెళ్తే మళ్ళీ కింద హ్యాండ్ లూజ్ దగ్గర తేడా వస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి ఇలా చూస్తారు కదా, ఈ మాత్రమే ఇలాగ తీయాలి. సరేనా, ఇలా మనం తీసిన తర్వాత చూస్తారు కదా లోపల వైపు ఎక్కడా కూడా అంచులు అన్నవి మనకి అస్సలు ఎక్కడా కూడా దారాలు ఓడడం కానీ గుచ్చుకోవడం కానీ ఇలాంటివి ఉండవు. ఎక్కడ కుట్లు కూడా ఎక్కడ కుట్టినట్టు కూడా కనిపించదు. ఇలా ఇన్విజిబుల్గా మనం బ్లౌజ్ అంతా కూడా రెడీ చేసుకోవచ్చు. సరేనండి, నేను షేప్ బెల్ట్ కూడా చూపించాను, అలాగే ఈ బ్లౌజ్కి నెక్ కూడా చూపించాను. ఈ రకంగా హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి రా సిల్క్ క్లాత్లు అయితే కనుక దారాలు గట్రా రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటే గుచ్చుకోకుండా కూడా మనకి బాగా రఫ్ అవ్వకుండా మనకి ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటుంది. సరేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. చూసారు కదా ముడతలు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరేనా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.